2010 తర్వాత కెన్యా, మలావి, జింబాబ్వే, నేపాల్ తమ దేశాల్లో హెచ్ఐవి కేసుల సంఖ్యను 75% తగ్గించడంలో విజయవంతమయ్యాయి. ఎయిడ్స్ వ్యతిరేక పోరాటంలో ఇప్పుడు ఆఫ్రికా ముందుంది. 2010 నుంచి గణాంకాలు పరిశీలిస్తే మరో 18 దేశాలు ఏటా నమోదయ్యే హెచ్ఐవి కొత్త కేసులను 60% పైగా తగ్గించగలిగాయి. లిసోథో, ఎస్వటిని, బెనిన్, ఇథియోపియా, రువాండా, బోట్సువానా, ఎరిట్రియా, లైబీరియా, బుర్కినా ఫాసో, టోగో, జాంబియా, బురుండి, గినియా బిసావు, యుగాండా, తజికిస్తాన్, పోర్చుగల్, బెలారస్, ఇటలీ వంటి దేశాలు కేసులను తగ్గించగలిగాయి. వీటిలో అత్యధికం సబ్ సహారా ప్రాంత దేశాలే. ప్రపంచంలోని హెచ్ఐవి బాధితుల్లో 77% మంది యాంటీ రెట్రో వైరల్ చికిత్స పొందుతున్నారు. సబ్ సహారా ప్రాంత బాధితుల్లో 82% మంది ఈ చికిత్స పొందుతున్నారు. హెచ్ఐవి బాధితుల ఆయుర్దాయం 5 ఏళ్లు పెంచగలగడం ఈ దిశగా సాధించిన విజయమని యుఎన్ ఎయిడ్స్ చెప్తోంది. ఎయిడ్స్ రోగుల సగటు ఆయుర్దాయం 2010లో 56 ఏళ్లుగా ఉంటే 2023 నాటికి అది 61 ఏళ్లకు పెరిగింది. హెచ్ఐవి బాధితులకు చికిత్స అందుతుండటంతో వైరస్ నిర్మూలనకు, వ్యాప్తి నిరోధకానికి అవకాశం ఏర్పడింది. యుఎన్ ఎయిడ్స్ తెలిపింది. సబ్ సహారన్ ఆఫ్రికాలో హెచ్ఐవి నిర్మూలనలో మంచి పురోగతి కనిపించింది. స్థానిక నాయకత్వం, అంతర్జాతీయ మద్దతు అందరూ కలిసికట్టుగా పనిచేయడం ఫలితాలనిచ్చింది అని యుఎన్ ఎయిడ్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రిస్టిన్ స్టెగ్లింగ్ చెప్పారు. ఎయిడ్స్ ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా భావించాల్సిన పరిస్థితులే ఇప్పటికీ ఉన్నాయి. ప్రజలకు వైద్య సేవలు అందడంలో చాలా లోపాలున్నాయి. వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలకు, పేదలకు సరైన చికిత్స లభించడం లేదు. హెచ్ఐవి వ్యాప్తిని అడ్డుకోవడంలో సంక్షోభం కొనసాగుతుంది అన్నారామె. సబ్ సహారన్ ఆఫ్రికా దేశాలు కాకుండా ప్రపంచంలోని మిగతా దేశాల్లో పరిస్థితి పెద్దగా మెరుగుపడడం లేదు. పపువా న్యూ గినియా, ఆఫ్ఘనిస్తాన్, ఫిజీ, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, సౌదీ అరేబియాలో 2010 నుంచి 2023 మధ్య హెచ్ఐవి కేసుల 100% కన్నా ఎక్కువ పెరిగాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియాలో అక్కడి జనాభాతో పోల్చితే హెచ్ఐవి కేసుల సంఖ్య తక్కువే. కానీ పెరుగుదల శాతమే ఆందోళనకరంగా ఉంది. రాజకీయ మద్దతు, నిధుల కేటాయింపు సరైన స్థాయిలో ఉంటే ప్రజారోగ్యానికి ముప్పుగా ఉన్న ఎయిడ్స్ ను 6 ఏళ్లలో అంతం చేయొచ్చని యుఎన్ ఎయిడ్స్ అంచనా వేస్తోంది.